ఎంతసేపు నీ కొడుకును కొట్టానని పడి ఏడుస్తున్నావు కాని అసలు నీ కొడుకుని ఎందుకు కొట్టానో అని ఒక్కసారైనా ఆలోచించారా? కొడుకు తప్పు చేస్తే తండ్రి సరిచేయాలి కాని ఏ తండ్రి తప్పుని ఎంకరేజ్ చేయకూడదు. ఏందయ్యా ఉన్న పలానా ఏడికి తీసుకొచ్చుండావు? మనకు కావలసిన తెంగునోడు దొరికేది ఏడ్నే సుగుణ. పదండి. సిటీలో రేట్లు చాలా చీప్గా ఉన్నాయా? ఇదిగో 10 రూపాయలు. హలో సార్, ఏంటి 10 రూపాయలు ఇస్తున్నారు? నువ్వే కదయ్యా మీటర్ పైన 10 రూపాయలు ఇవ్వమన్నావు. అదిగో మీటరు, దానిపైన 10 రూపాయలు. చూడు, మాది మాట తప్పే వంశం కాదు. నాయనా, ఎవడేడు తెంగురోళ్ళ ఉన్నాడు? అమ్మే, ఆళ్ల గురించి మనకెందుకు? యావయ్యా, మనం వచ్చిన పని చూద్దాం బదయ్యా. పదండి. ఏంటి సార్ ఎటకారంగా ఉందా? మీటర్ 350 రూపాయలు అయింది. ఇదిగో 350 అయినా 3500 అయినా సరే నేను మాట అంటే మాటే. నేను 10 రూపాయలకైనా ఒక్క పైసా కూడా ఎక్కువేను. ఏం చేసుకుంటా చేసుకా. ఎస్ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఇదిగో రిసెప్షనిస్టా, ఇంగ్లీష్ ఎందుకు గానీ మీ దగ్గర ఎప్పటి నుండో పెళ్లి కాకుండా పెండింగ్ లో ఉన్న ముదురు బెండకాయలు ఏమైనా ఉండాయా? బెండకాయ? అదేనమ్మా, పెళ్లిగాని ప్రసాదులు. ప్రసాదని ఎవరు లేరు కాని బుచ్చిబాబనే అతను ఒకడున్నాడు. అయితే నీ ప్యాంట్ ఇచ్చే. పొద్దునే భలే బేరం దొరికింది. నువ్వు నా ప్యాంట్ లాక్కున్నా అండర్వేర్ లాక్కున్నా సరే నేను నా మాట మీద నిలబడతాను. అరే, ఆటో ఎక్కినప్పుడు మీటర్ మీద 10 రూపాయలని చెప్పి దిగ్గానే 350 రూపాయలు చెప్తావా? చిచి. వామ్మో, ఈ తింగరోడేంటి ఇప్పుడొచ్చాడు? ఏంటమ్మా అలా చూస్తున్నావు? అదేదో నేను ఈ ఆఫీస్కి రావడం ఫస్ట్ టైం అయినట్టు ఈ రోజుతో మీ ఆఫీస్కి రావడం 1,00,000సారి. అరే, ఫీజుల మీద ఫీజులు చెల్లిస్తున్నాను. ఒక్కటంటే ఒక్క సంబంధం చూడలేకపోయారు. ఈ తింగరోడేదో ఆ మీనాక్షికి పనికొచ్చేలా ఉన్నాడే. సార్, మీరు ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారు. నేనేం మర్చిపోలేదు, ఆ ఆటో లాక్కుపోయాడు. అయినా వాడు మాట తప్పాడేమో గాని
నేను మాట తప్పను. అదేందయ్యా, ఆటో డబ్బుల కోసం ప్యాంట్ వదులుకున్నావా? అవసరమైతే ప్రాణాలు వదులుకుంటానండి. తొక్కలోది ప్యాంటుదే ఉంది. $2000 పెడితే కొద్ది వస్తుంది. వాడు 10 రూపాయలు అని చెప్పి 350 రూపాయలు వసూలు చేస్తాడా? అమ్మా, 350 రూపాయల కోసం 2000 రూపాయల ప్యాంటు వదిలేసుకున్నాడా? వీడు చాలా పెద్ద తింగరోళ్ళ ఉన్నాడే. అమ్మా నాయనా, నాకెందుకు ఈయన్ని మించిన తింగరోడు మనకు ఏడా దొరకడని అనిపిస్తా ఉండాది. అంతేనంటావమ్మే? ఇదిగో మేడం, నా పెళ్లి సంబంధాలు ఎక్కడి వరకు వచ్చాయో అది చెప్పు. సార్, మేము ఆ పనిలోనే ఉన్నాం. ఎవరైనా మ్యాచ్ కుదిరితే వెంటనే మీకు ప్రొఫైల్ పంపిస్తాం. మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ప్యాంట్ వేసుకోండి సార్. చూడమ్మా, నువ్వు నా ప్యాంట్ మీద పెట్టే కాన్సంట్రేషన్ నా లైఫ్ పార్ట్నర్ మీద పెట్టు. ఎవరి అమ్మాయి? చూడ్డానికి బానే ఉంది. మనకు వర్కౌట్ అవుద్దేమో, చూడకపోయావు? అబ్బో, ఈడు నిజంగా తింగరోడే. సార్, ఆవిడ అనుష్క అని సినిమా హీరోయిన్. నేను ఆవిడ ఫ్యాన్ని, అందుకే ఆవిడ ఫోటోలు తెచ్చుకున్నాను. పర్వాలేదమ్మా, కొంచెం యావరేజ్గున్నా నేను అడ్జస్ట్ అయిపోతానులే. కుదిరితే ఈ అనుష్కని ట్రై చేయి, వస్తాను. అమ్మయ్యా, ఈయన వచ్చాడంటే చాలు, చెమటలు పట్టిస్తాడు. ఇదిగో రిసెప్షనిస్ట్, ఎవరి క్యాండిడేట్? అమ్మో, ఆయన గురించి ఎందుకులేండి. బుచ్చిబాబని ఆయన పెద్ద తింగరోడు. ఆహా, మాకు కావాల్సింది కూడా ఇట్టాంటి తింగరోడే. ఇదిగో అమ్మి, ఈ తింగరోడు మనకు పనికొస్తాడంటావా? వాట్? బుచ్చిబాబు వాడు మీకెలా నచ్చాడండి? ఇదిగో రిసెప్షనిస్ట్, బుచ్చిబాబు మాకు బాగా నచ్చుండాడు. నాయనా, ఆ ఫోటో ఏంటి? ఇదిగో ఇదిగో ఫోటో. పేరు సంయుక్త. వెంటనే ఈ సంబంధం ఖాయం చేయి. నాయనా, దానికి ఎంత కావాలో అంత ఇచ్చేసేయ్. అటనే తల్లి. కేశవ, చిన్నాయనా, ఇదో అమ్మా. ఇదిగో అమ్మి, ఇక నువ్వేం ఆలోచించకుండా ఈ ఫోటోలో ఉన్న పిల్లకి, ఆ బుచ్చిబాబుకి ఏంటనే ముడిగలిపే. అలాగే మేడం. మీనాక్షి, నీకు చుక్కలు చూపిస్తానే. వస్తుండా వస్తుండా. మీ కట్టుకున్న భార్య కళ్ళల్లోకి చూడ్డానికి కూడా మీరు భయపడుతున్నారు. ఇది సార్ భయం రుచంటే. రుచంటే 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 నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఇది అన్యాయం సత్యవతి. ఈరోజు మన పెళ్లి రోజు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ కాసేపట్లో మన ఇంటికి వస్తారు. పెళ్లి రోజున
భార్య పుట్టింటికెళ్ళిందని తెలిస్తే అందరూ నన్ను చూసి నవ్వుతారు. నీకు చేతులెత్తి దండం పెడతాను. వాళ్ల ముందు నన్ను తలదించుకునేలా చేయకు సత్యవతి. అంటే మీకు నేను వెళ్ళిపోతున్నానన్న బాధ కంటే పరువు పోతుందనే బాధే ఎక్కువ ఉందన్నమాట. మీరు మీ పరువు ప్రతిష్టలకిచ్చే విలువ నా మెళ్ళో కట్టిన ఈ పసుపు తాడుకిచ్చుంటే నేను చాలా సంతోషించేదాన్నండి. నేను మీతో పాటు 7 అడుగులు నడిచాను. కానీ ఇవాళ మీరు పరాయి ఆడదాని దగ్గరికి వెళ్లి తప్పటడుగులు వేశారు. అన్నీ తెలిసి కళ్ళు మూసుకుని మీతో సంసారం చేయడం నాకు రాదండి. ఇన్నాళ్ళు మీరు నాపై చూపించింది ప్రేమనుకున్నాను. మీరు చెప్పినవన్నీ నిజాలనుకున్నాను. మీరెక్కడెక్కడో తిరిగొచ్చి నా ఒంటి మీద చేయడానికి మీకు మనసొప్పుతుందేమో కానీ నాకు అసహ్యమేస్తుందండి. ఇన్నాళ్ళు నేను మీతో చేసింది సంసారం అనుకుని ఫీల్ అయ్యాను. కానీ ఇప్పుడు అది వ్యభిచారం అవుతుందేమోనని నా మీద నాకే అసహ్యంగా ఉంది. అందుకే వెళ్ళిపోతున్నాను. సత్యవతి, ఈ పదవి, ఈ ఆస్తి అంతా నువ్వు పెట్టిన భిక్ష. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నేనేమైపోవాలి? ఒక్కసారి నా మాట విను. జరిగిందేదో జరిగింది. లోపలికెళ్ళు సత్యవతి. జరిగిందేదో జరిగిందని అంత ఈజీగా దులిపేసుకుని మర్చిపోయే విషయం కాదండి మీరు చేసిన తప్పు. భర్త ఎన్ని తప్పులు చేసినా భార్య సహిస్తుంది. కానీ ఇలాంటి తప్పు చేస్తే ఏ ఆడది సహించదండి. మీకు ఆ సంతోషమే కావాలంటే మీరు అక్కడికెళ్ళండి. లేదంటే తన్నే ఇక్కడికి తెచ్చుకోండి. మీరు కోరుకున్న సంతోషం నేను ఇవ్వలేనప్పుడు నేను ఇంకా ఇక్కడే ఉంటే ఎప్పటికీ మీ కోరికలకు అడ్డమవుతాను. అందుకే మీ ఆనందం కోసమైనా నేను పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. దయచేసి కనీసం నేను బ్రతుకుండాలంటే నా దారి కడ్డు రాకండి. శర్వాణి, నువ్వు నన్ను కొట్టిన దెబ్బ నా జీవితాన్ని తలకిందులు చేసింది. నిన్నంత ఈజీగా వదిలిపెట్టను శర్వాణి. నాన్నా, మినిస్టర్ వాళ్ళు బయలుదేరారు నాన్నా. నాన్నా, ఏమైంది? ఏంటి అలా ఉన్నావు? అమ్మా, అమ్మా. మీ అమ్మ వెళ్ళిపోయిందిరా. ఏంటన్నా నువ్వు చెప్పేది? అవునరా, మీ అమ్మ నన్ను నా 20 సంవత్సరాల కాపురాన్ని తూ అని ఉమ్మేసి వెళ్ళిపోయిందిరా. ఏం తక్కువ చేశానురా మీ అమ్మకు? కారు, బంగ్లా, హోదా అన్నీ ఇచ్చానురా. మొగుడంటే 100 తప్పులు చేస్తాడు. అది మగాడు నైజం. అలా అని నేను 100 తప్పులు చేయలేదే. ఒకే ఒక్క తప్పు చేశాను. కానీ ఆ తప్పు చేయటానికి వెనక ఎంత భయం ఉంటుందో దానికేం తెలుసురా? ఆ శర్వాణి తీసుకొచ్చి చూపించగానే నన్ను చీకొట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. నాన్నా, ఈ టైంలో ఈ డిస్టర్బెన్స్ ఏంటి నాన్నా?
కాసేపు ఆగితే అందరూ మన ఇంటికి వస్తున్నారు. ఈరోజు మీ పెళ్లి రోజు. అందుకే ఆ శర్వాణి అదును చూసి నా జీవితం మీద దెబ్బ కొట్టిందిరా. నేను మీ అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధంరా. కానీ ఈరోజు మీ అమ్మకు నాకంటే ఆ శర్వాణి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందిరా. ఇప్పుడు నేనేం చెప్పినా కూడా వినిపించుకునే పరిస్థితిలో లేదు. అందరి ముందు పరువు ప్రతిష్ట అన్ని మట్టిలో కలిసిపోయేలా చేసిందిరా ఆ శర్వాణి. నాన్న, మీరేం బాధపడకండి. నేనిప్పుడే వెళ్ళి అమ్మతో మాట్లాడి అమ్మని తీసుకొస్తాను. రేయ్, ఇప్పుడు ఆలోచించాల్సింది అమ్మ గురించి కాదురా, ఆ శర్వాణి గురించి. శర్వాణి గురించి 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 నానా, ఏంటి మీరు తాపిగా కూర్చొని పేపర్ తిప్పేస్తున్నారు? అవతల యశ్వంత్ వాళ్ళ అమ్మగారు మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా. వెంటనే ముహూర్తాలు, ఎంగేజ్మెంట్ అంటూ వాళ్ళ వెంట ఆడపెళ్లివారు. మనమే పడాలి నాన్నా. అమ్మా మీనాక్షి, నాకు తెలిసి ఆ యశ్వంత్ గారి అమ్మగారితో ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఆ సంయుక్త ప్రాబ్లం గురించి ఏం ఆలోచించావు? నాయనా, నాకు తెలిసి ఆ మీనాక్షి దాని బాబు ఇద్దరూ కలిసి మన మీద ఏదో స్కెచ్లు వేస్తా ఉంటారు. అబ్బా, ఇంకా ఆ సంయుక్త పైన స్కెచ్లు వేయడానికి ఏముంటుంది నాన్నా? మీరు వెంటనే ముహూర్తాల గురించి యశ్వంత్ వాళ్ళ అమ్మగారిని వెళ్ళి కలవండి. అది సరేనమ్మా, దానికంటే ముందు యశ్వంత్ ఆ సంయుక్తకు కూడా ఒక సంబంధం చూడాలి గదా. ఇద్దరి పెళ్లి ఒకే ముహూర్తాన ఒకే మండపంలో చేసుకుంటామని యశ్వంత్ కమిట్ అయ్యాడు గదా. అవును కదా. ఇప్పుడు అర్జెంటుగా యశ్వంత్తో నాకు పెళ్లి జరగాలంటే ఆ సంయుక్తకు కూడా పెళ్లి సంబంధం కుదరాలి. అమ్మా మీనాక్షి, నేను లోపలికి వెళ్ళి బీపీ టాబ్లెట్స్ తెచ్చుకుంటానమ్మా. నాన్నా, మీరుండండి.
నమస్కారం బాబాయ్ గారు. బావుండారా? బాగున్నానమ్మా. నన్ను ఆశీర్వదించండి. ఏంది చెల్లమ్మ అట్టా చూస్తా ఉండావు? నేనే సంయుక్తనే. సంయుక్త, నువ్వేనా? అదేంటమ్మా అట్టా అంటాండావు? నిన్నటి వరకు నీతో కాలు దువ్వి ఇయ్యాల నీతో చెయ్యి కలపడానికొచ్చిన సంయుక్తనే. నమస్కారం అమర్నాథ్ గారు, బాగుండారా? బాగున్నానండి. కూర్చోండి కూర్చోండి. ఇదిగో మీనాక్షమి, నువ్వు కూర్చో తల్లి. అబ్బే పర్వాలేదాంటీ. అయ్యో నువ్వు కూర్చో చెల్లి, కూర్చో. ఏంటిది సడన్ గా ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? అమ్మా మీనాచి, మా యశ్వంతల్లుడు నీకే సొంతమై ఉండాడని తెలుసుండాది. మంచో చెడో ఇన్నాళ్ళు మీరిద్దరూ గొడవలు పడ్డారు, రచ్చ చేసుండారు. ఇక నుంచి మీ మధ్య ఏ గొడవలు ఉండకూడదని సంధి చేయడానికి వచ్చుండాము. సంధ అంటే ఏంటంటే? ఓహో, యు మీన్ కాంప్రమైజ్? అమ్మా మనం పల్లెటూరోళ్ళం. మా మీనాక్షి చెల్లికి మన పల్లెటూరు భాషలో చెప్తే ఏం అర్థమవుతుంది? ఇదిగో మీనాక్షి చెల్లి, మా వాళ్ళు తెలుగులో చెప్తా ఉండారు, నువ్వు ఇంగ్లీష్లో చెప్తా ఉండావు, అంతే తేడా. అంటే మీరు యశ్వంత్ వదులుకున్నట్టేగా? ఇదిగో మీనాక్షి, ఆ రోజు మా అత్తకు మాటిచ్చాక రాత్రంతా ఒకటే ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చుండాను. నిర్ణయానికొచ్చావా? ఏంటది? నాయనా, సల్లకొచ్చి ముంత దాచడం ఎందుకే? ఆ బుచ్చిబాబు ఫోటో ఎడిది. మీరు సంయుక్త కాదు కదా? మీనాక్షి. ఓసారి మీ ఫ్రెండ్ సంయుక్త అని పిలుస్తారా?